మా ఫ్రెండ్ ఒకడుంటాడండి సురేష్ ఆడి పేరు. ఆళ్ళ మేనల్లుడికి రిమోట్ కార్ కొందామని చెప్పి షాప్‌కెళ్ళాడు. ఆ షాప్‌లో తండ్రి, కొడుకు ఇద్దరుంటారనమాట. తెలిసినోళ్ళే. మనకి మాక్సిమం ఊరంతా తెలిసినోళ్ళే ఉంటారు కదా ఊర్లో. రిమోట్ కార్ తీసుకున్నాడు, చూసాడు అంతా బానే ఉంది. ఎంతండి అని అడిగాడు. అడిగితే షాపాయన 800 సురేషు అన్నారు. అంటే ఈడు రిమోట్ అది చేసుకొని చెక్ చేసుకున్నాడు. బానే ఉంది. బానే ఉంది కదా! అని చెప్పి ప్యాక్ చేసేయమన్నాడు. ప్యాక్ చేయమంటే ఆయన మా వోడి దగ్గర ప్యాక్ చేయించేసుకో సురేష్ అన్నాడు. సరేనండి అని చెప్పి ఆళ్ళ అబ్బాయి దగ్గరికొచ్చాడు. వచ్చి ప్యాక్ చేయించుకుంటా ఇక్కడ ఈడు చిన్న కుల్లి తెలివితేటలు వాడాడు. ఈ అబ్బాయిని మళ్ళీ కారెంత అని మళ్ళీ అడిగాడు. ఏమన్నా తగ్గుద్దేమో అని. అడిగితే డాడీ ఎంత చెప్పారు అన్నాడు షాపతను. ఏం చెప్పలేదన్నాడు ఈడు. ఆహా! అని చెప్పి అతను పెట్టి అటు ఇటు చూసి లోపలికెళ్ళొచ్చి 1400 సురేషు బయట మనకు కాబట్టి 1300కి తీసుకో అన్నాడు. డాడీ 800 చెప్పారు అని చెప్పలేడు. చెప్తే అక్కడో మాట, ఇక్కడో మాట కింద మాట్లాడినట్టు ఉంటదేమో అని. కొనకుండా రాలేడు మొహమాటం తెలిసినోళ్ళు. మొత్తం మీద చచ్చినట్టు 1300 పెట్టి కొన్నాడు. వచ్చి నాతో చెప్తున్నాడనమాట. ఇలా జరిగిందిరా. తెలిసినోళ్ళు కదా రూ. 10 తగ్గిత్తారని మనం అనుకుంటున్నాం. తెలిసినోళ్ళే కదా రూ. 10 బాధేద్దామని ఆళ్ళనుకుంటున్నారు. దీని మీద వీడియో చేసి పెట్టరా అని. ఇలా మీకెప్పుడైనా జరిగిందా? కామెంట్ చేయండి.